మరి ఏటి చేస్తామండి. ఆళ్ళ అమ్మ తాలూకా బ్రెయిను క్రిమినల్ బ్రెయిన్. ఇదెక్కడి నుంచి? ఆళ్ళ అమ్మది. హుహు. జీన్స్ వస్తాయి కదా! హ్మ్. జీన్స్ వస్తాయి కదా! హ్మ్. ఆ జీన్స్ ఆడికి వచ్చినట్టుంది. హ్మ్. ఆ! ఎందుకంటే మా వంశంలో అంత కిలాడీలు ఎవరు లేరు. హ్మ్. మా నాన్న గురించి ఇగో ఈళ్ళకి తెలిసి కొంతమంది హ్మ్. ఇక్కడ ఈళ్ళు కూడా సాత్వికంగా ఉంటారు. ఉంటారు. హ్మ్. సాత్వికంగా ఉంటాం. మా పని ఏదో మనం చూసుకుంటాం. హ్మ్. మేము ఇంట్లో ఉన్నామో లేదో తెలీదు హ్మ్. హ్మ్. ఎవరికని. హ్మ్. ఈరోజు వీధి ఎక్కవలసొచ్చింది. హ్మ్. ఏటమ్మా? ఇంట్లో మాస్టర్ గారిని అడగండి మాస్టర్ గారిని. హ్మ్. ఇంట్లోనే ఉండేవారు. హ్మ్. బయటికెళ్ళేవారు కాదు. అన్నీ తెచ్చి పడేసేవాడిని. హ్మ్. మా కర్మాన మేము ఉండేవారం. హ్మ్. కానీ ఈ రోజు ఇలా వీధి ఎక్కోవాల్సొచ్చింది. ఆళ్ళ అమ్మ బ్రెయిన్ మంచిది కాదు. హ్మ్. అంతా హ్మ్. ఆహ్, టే అదొక ఇది. హ్మ్. అందుకే ఇడిపోయాం హ్మ్. మా ఆవిడ నేను. హ్మ్. హ్మ్. అంటే ఆమె ఆలోచన అట్లా అంత ఉండేదా? మా ఆలోచన అలా ఉండేది. హ్మ్. అంత వ్యతిరేకమైన పనులు. హ్మ్. జుత్తుకేస్తే ఏళ్ళకి, మెడకి, మెడకేస్తే జుత్తుకి. హ్మ్. ఆ! కోరిన తిండి, కోరిన బట్ట ఇట్టానమ్మ నేను. హ్మ్. అయినా సరే ఆవిడ హ్మ్. డ్యూటీకెళ్తుంటే తలుపులు తాళాలేసేది. హ్మ్. డ్యూటీ నుంచి వచ్చేసింది తలుపు తాళాలేసేది. ఇయన్నీ పెద్ద మనుషులు చెప్పాను. హ్మ్. హ్మ్. చెప్పాను. ఎవరైనా అలా చేస్తారా? హ్మ్. నిన్నెక్కడంటే దూరంగా అడవుల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తే బాగుండు. మళ్ళీ ఇక్కడే వచ్చావు ట్రాన్స్‌ఫర్ అయ్యి అని హ్మ్. అలాగెవరైనా అంటారా? హ్మ్. హ్మ్. ఆ! ఇలాంటి బాధలన్నీ రకరకాల బాధలు. చాలా బాధలు పెట్టింది. అయన్నీ చెప్పాను హ్మ్. మా వోళ్ళకి. తగు పెట్టి హ్మ్. నాకు పరువు పోయిందన్నట్టు ఏదో మాట్లాడాను.